హలో గైస్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ ఐఆర్ఎల్ అండ్ ఈఆర్ఎల్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో ఐఆర్ఎల్, ఈఆర్ఎల్ అంటే ఏంటి? సో ఈఆర్ఎల్ అంటే ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ, ఐఆర్ఎల్ అంటే ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. మార్కెట్ మనకి తెలుసు, ఒకవేళ ట్రెండింగ్లో మూవ్ అవుతూ ఉంటే అప్ ట్రెండ్లో ఎట్లా మూవ్ అవుతుంది, డౌన్ ట్రెండ్లో ఎట్లా మూవ్ అవుతుంది. ఓకే, అప్ ట్రెండ్ అంటే ప్రైస్ హయ్యర్ రైస్ హయ్యర్ లోస్ మేకింగ్ చేస్తుంది. డౌన్ ట్రెండ్ అయితే ప్రైస్ లోవర్ హైస్ లోవర్ లోస్ చేస్తుంది. ఓకే, ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ కదా, ట్రెండింగ్ మార్కెట్ స్ట్రక్చర్. ఇది అప్ ట్రెండ్, ఇది డౌన్ ట్రెండ్. ఓకే, సో ఇప్పుడు ఐఆర్ఎల్ అంటే ఏంటి? ఐఆర్ఎల్ అంటే ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. మార్కెట్లో ఇది మనకి ఫేర్ వాల్యూ గ్యాప్స్లో మనకి ఇది ఐఆర్ఎల్ మనం చూడొచ్చు. ఈఆర్ఎల్ అంటే స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్. సో ఈ ఎఫ్ఈజీస్ వచ్చేసి మనకి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ, స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్. సో స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ అంటే ఏంటి అనేది నేను లిక్విడిటీ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే మన ప్లేలిస్ట్లో ఉంటుంది, ఛానల్ ప్లేలిస్ట్లో మీరు అందులో చూడొచ్చు. సో ఎఫ్ఈజీస్ అనేటివి మనకి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఇక్కడ మనకి ఉన్న స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్, స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ అంటే తెలుసు కదా, ఇది స్వింగ్ లో. ఓకే, ఇది స్వింగ్ లో. సో ఈ స్వింగ్లో మనకి ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఓకే, సో నార్మల్గా ప్రైస్ మనకి మనం ఐసీటీ ట్రేడర్స్ అండ్ ఎస్ఎంసీ ట్రేడర్స్ ప్రకారం మార్కెట్ స్ట్రక్చర్, పర్సనల్గా నేనైతే చాలామంది ఐఆర్ఎల్, ఈఆర్ఎల్ కాన్సెప్ట్ చేసేవాళ్ళు మార్కెట్ స్ట్రక్చర్ని ఇలా చూస్తారన్నమాట. ఎలా? ప్రైస్ అనేది ఐఆర్ఎల్ నుంచి ఈఆర్ఎల్. సో ఐఆర్ఎల్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎఫ్ఈజీ. ఓకే, ఈఆర్ఎల్ అంటే ఏంది మనకి స్వింగ్ లో, ఇది ఈఆర్ఎల్. మళ్ళీ ఈ లెగ్లో మనకి ఏమైనా ఎఫ్ఈజీ ఫామ్ అయితే, ఇక్కడ ఈ ఎఫ్ఈజీ ఉంది కదా, ఒకవేళ ఇక్కడ ఎఫ్ఈజీ ఫామ్ అయితే ఇది మనకి ఐఆర్ఎల్. ఓకే, సో ప్రైస్ మళ్ళీ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ ఇచ్చి ఈ ఐఆర్ఎల్, ఈ ఎఫ్ఈజీని ట్యాప్ చేసి మళ్ళీ ఈ ఈఆర్ఎల్ని టార్గెట్ చేస్తుంది అనేది ఒక బేసిక్ అండర్స్టాండింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏమైనా లోవర్ టైం ఫ్రేమ్లో రివర్సల్స్ దొరికితే మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఈ ఐఆర్ఎల్కి ట్రేడ్ చూడొచ్చు. ఒకవేళ ఇక్కడ ఈ లెగ్లో మనకి ఎఫ్ఈజీస్ ఏమైనా ఫామ్ అయి ఉంటే ఇక్కడ ఈ ఐఆర్ఎల్ వరకు మనం ట్రేడ్ చూడొచ్చు. సో ఇది మార్కెట్ స్ట్రక్చర్, ట్రెండింగ్ మార్కెట్ స్ట్రక్చర్, ఐసీటీ ట్రెండింగ్ మార్కెట్ స్ట్రక్చర్, ఐఆర్ఎల్, ఈఆర్ఎల్, ఐఆర్ఎల్, ఈఆర్ఎల్. ఓకే, ఇవి ఈఆర్ఎల్స్. సో మనం నవంబర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నవంబర్ చాలా పేర్స్లో, ఇది నవంబర్ 3rd వీక్ అండ్ 2nd వీక్లో మనకి చాలా ఎగ్జాంపుల్స్ కనబడ్డాయి. సో ఈ ఐఆర్ఎల్, ఈఆర్ఎల్ మోడల్ అనేది పర్సనల్గా హయ్యర్ టైం ఫ్రేమ్స్, 4 hour, డైలీ, వీక్లీ, ఈ 3 టైం ఫ్రేమ్స్లో మనకి ఒకవేళ ఈ సెటప్స్ దొరికితే ఇది హై ప్రాబబిలిటీ సెటప్. మా ప్రైస్ అనేది ఫ్రాక్టల్. ఈ 4 hourలో మీరు చూసిందే 15 minutes, 1 minute కూడా చూడొచ్చు. సో ఆ టైం ఫ్రేమ్ అలైన్మెంట్ వీడియో నేను చేస్తాను మళ్ళీ. సో కాకపోతే పర్సనల్గా ఈ హయ్యర్ టైం ఫ్రేమ్స్లో దొరికే ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ మనకి హై ప్రాబబిలిటీ మోడల్. ఓకే, సో నవంబర్లో జరిగిన ప్రైజ్ యాక్షన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది ఇది చూడండి, ఈఆర్ క్యాడ్. ఓకే, ఇది చూడండి, ఇంతకుముందు నేను ఏం చెప్పాను, ఎఫ్ఈజీస్ అనేటివి మనకి ఐఆర్ఎల్. ఓకే, స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ అనేవి ఈఆర్ఎల్. ఇది మనకి బ్రేక్ అవే గ్యాప్, దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రైస్ ఇక్కడికి రాలేదు, ఈ స్వింగ్లోని బ్రేక్ చేసేసింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక డైలీ ఫేర్ వాల్యూ గ్యాప్ని మనకి ప్రైస్ ఫామ్ చేసింది. ఓకే, సో ఇప్పుడు ప్రైస్ ఈ ఎఫ్ఈజీలోకి వచ్చినప్పుడు ఇది మనకి వీక్లీ ప్రొఫైల్స్ మీకు ఒకవేళ తెలుసుంటే ఈ వీక్లీ ప్రొఫైల్స్ బేస్గా మనం ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ ట్రేడ్స్ చూడొచ్చు. సో ఇది ఈ వీక్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, 15 ఇక్కడ ఇది మండే రివర్సల్, ఎర్లీ మండే రివర్సల్. ఓకే, ఇక్కడ మనకి కొత్త వీక్ స్టార్ట్ అయింది, ఈ ఎఫ్ఈజీ నుంచి మనకి రియాక్షన్ వచ్చింది. ఓకే, ఈ ఎఫ్ఈజీ నుంచి రియాక్షన్ వచ్చింది. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి? ఈఆర్ఎల్. ఆ ఈఆర్ఎల్ ఏంటి? ఈ స్వింగ్లో. ఓకే,
ఈఆర్ఎల్ ఇది యాక్చువల్గా నేను తీసుకున్న ట్రేడ్ ఇది. సో ఈ ఈ 2 days ఈ ట్యూస్డే వెడ్నెస్డే నేను ఎక్స్ట్రీమ్లీ బేరిష్ ఉన్న ఈఆర్ క్యాడ్లో. సో లోవర్ టైం ఫ్రేమ్లో మనకి మీ ఏదైనా ఒక ఎంట్రీ మోడల్ దొరికితే ఈ 2 daysలో మనం ఈ స్వింగ్లోని టార్గెట్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఈఆర్ క్యాడ్, ఇది 18th November టు 21st November. ఓకే, మీరు లోవర్ టైం ఫ్రేమ్లో చూడండి. లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఏమైనా ఎంట్రీ మోడల్స్ దొరికితే మనకు మీరు ట్రేడ్ చేయొచ్చు డైరెక్ట్. ఇక్కడ మనకి ఎఫ్ఈజీ నుంచి డైలీ ఎఫ్ఈజీ నుంచి రియాక్షన్ వచ్చింది. డైలీ ఎఫ్ఈజీ నుంచి రియాక్షన్ వచ్చిన తర్వాత మనకి 1 hour టైం ఫ్రేమ్లో మనకి సిఏఎస్డి ఉంది, ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది, మళ్ళీ ఎఫ్ఈజీస్ ఫామ్ అయినాయి 1 hourలో. సో ఇక్కడ నుంచి మీరు ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే, ఇది ఈఆర్ క్యాడ్. నెక్స్ట్ జీబీపీ జేపీవై. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్ జీబీపీ జేపీవై. ఓకే, సో ఇక్కడ మనకి డైలీ ఎఫ్ఈజీ ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ కొత్త వీక్ స్టార్ట్ అయింది. ఇక్కడ 18th. ఓకే, ఇక్కడ ఇది మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. ఇది వెడ్నెస్డే హై ఆఫ్ ద వీక్. ఓకే, వెడ్నెస్డే హై ఆఫ్ ద వీక్, ట్యూస్డే, ఫ్రైడే, థర్స్డే, ఫ్రైడే మనం బియరిష్. సో ఇది ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్. సో ఇది ఐఆర్ఎల్, మనకు ఇది ఈఆర్ఎల్. సో ఇక్కడ మనకి ఎఫ్ఈజీ నుంచి ఇట్లా రియాక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఈ డేస్ మనం బేరిష్ బయాస్ చూడొచ్చు. ఇప్పుడు ఈ వెడ్నెస్డే ఇట్లా క్లోజ్ అయిన తర్వాత మనకి 1 hourలో మనకి డైలీ టైం ఫ్రేమ్ తర్వాత మనం 1 hour టైం ఫ్రేమ్ చూస్తాం కాబట్టి 1 hourలో మనకి ఏమైనా రియాక్షన్ వచ్చిందో చూడండి. సో డైలీ టైం ఫ్రేమ్ నుంచి మనకి రియాక్షన్ వచ్చింది. వెడ్నెస్డే ఎక్స్ట్రీమ్లీ బేరిష్ క్లోజ్ అయింది. ప్లస్ ఇక్కడ మనకి ఆర్డర్ ఫ్లో చేంజ్ అయింది 1 hourలో. ఓకే, బేరిష్ క్యాండిల్స్, బేరిష్ ఎఫ్ఈజీస్ అండ్ బిగ్ బేరిష్ క్యాండిల్స్. ఓకే, సో ఇందులో మీ ఎంట్రీ మోడల్ ప్రకారం మీకు ఏ ఎంట్రీ దొరికినా మీరు ఎంట్రీ చూడొచ్చు. మన టార్గెట్ ఈ ఈఆర్ఎల్. ఓకే, సో ఇది జీబీపీ జేపీవై. నెక్స్ట్ ఈఆర్ఏయుడి. ఓకే, ఈఆర్ఏయుడి నవంబర్ సేమ్ మనకి థర్డ్ వీక్లో మనకి చాలా మోడల్స్, ఈ మోడల్లో మనకి చాలా ట్రేడ్స్ దొరికినాయి. ఓకే, సో ఇక్కడ మనకి డైలీ ఎఫ్ఈజీ. ఓకే, ఇక్కడ కొత్త వీక్ స్టార్ట్ అయింది మండే. సో మండే మనకి ఎక్స్ట్రీమ్ బేరిష్ క్లోజ్. ఓకే, సో ఇది ఐఆర్ఎల్ మనకి. ఓకే, ఐఆర్ఎల్ అంటే ఎఫ్ఈజీస్, రిమెంబర్ ఐఆర్ఎల్ అంటే ఎఫ్ఈజీస్, ఈఆర్ఎల్ అంటే స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్. ఇది ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ అనేది ఎప్పుడైనా ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్ అనేది వీఆర్ గోయింగ్ విత్ ద ట్రెండ్. ఓకే, సో ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్ అనేది వీఆర్ ట్రేడింగ్ రిట్రేస్మెంట్స్ ఆర్ పాసిబుల్ రివర్సల్స్. ఓకే, సో ఇందులో ఈ మోడల్లో లాసెస్ ఉండవని కాదు, సడన్గా ప్రైస్ ఇక్కడ నుంచి ట్రేడింగ్ అన్ప్రిడిక్టబుల్ నేచర్. సో ప్రైస్ ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పైకి. కాకపోతే ఇదొక రూల్ బేస్డ్ ఐడియా అన్నమాట. ఓకే, ప్రైస్ ఇట్లా బేరిష్ క్లోజ్ అయితే నెక్స్ట్ మన టార్గెట్ అనేది ఈ ఈఆర్ఎల్. ఓకే, సో ఇక్కడ మండే ప్రైస్ ఇట్లా క్లోజ్ అయిన తర్వాత 1 hourకి వెళ్ళండి. డైలీ తర్వాత మనం 1 hour చూస్తాం కాబట్టి 1 hour ఇందులో మీ ఎంట్రీ మోడల్ ప్రకారం మీకు ఏ ఎంట్రీ దొరికినా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, సిఏఎస్డి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ సిఏఎస్డి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఓకే, ఎఫ్ఈజీస్ ఫామ్ అయినాయి. సో ఇక్కడ నుంచి ఈ ఈఆర్ఎల్ వరకు మీరు ట్రేడ్ చూడొచ్చు. ఓకే, ఇది ఈఆర్ఏయుడి. నెక్స్ట్ న్యూజిలాండ్ యుఎస్ డాలర్. ఓకే, సో న్యూజిలాండ్ యుఎస్ డాలర్ ఇక్కడ చూడండి, ఇది ఈఆర్ఎల్ మనకి. ఓకే, సో ఇక్కడ స్మాల్ ఎఫ్ఈజీ. ఓకే, ఇక్కడ 25th November 26th November. ఓకే, ఇక్కడ ప్రైస్ ఈ రకంగా క్లోజ్ అయినప్పుడు ఎఫ్ఈజీ నుంచి రియాక్షన్ వచ్చి బేరిష్ అంటే ఈ డేలో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ప్రైస్ ఈ ఎఫ్ఈజీ ట్యాప్ చేసిన తర్వాత 1 hourలో ప్రైస్ యాక్షన్ చూడండి. 1 hourలో మనకి ఏమన్నా మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఆర్ సిఏఎస్డి ఏమన్నా ఫామ్ అయినాయేమో చూడండి. సో ఇక్కడ మనకి బేరిష్ ఎఫ్ఈజీస్ ఫామ్ అయినాయి. సో డైరెక్ట్ మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని ఈ స్వింగ్ హై పైన మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ
ప్రైస్ మిమ్మల్ని మీ ఎస్ఎల్ హిట్ చేసి రివర్స్ అయినా కానీ మళ్ళీ కన్ఫర్మేషన్ వస్తే మీరు మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇది ఐఆర్ఎల్, ఇది డైలీ ఐఆర్ఎల్. ఓకే, అండ్ ఇది డైలీ ఈఆర్ఎల్. ఓకే, సో అదన్నమాట లిక్విడిటీని మనం ఇలా ట్రేడ్ చేస్తాం. అండ్ మన గ్రూప్లో డిస్కస్ చేశారు పీడిఆర్ఎస్ అనేవి అసలు వర్క్ అవ్వవు అని. పీడిఆర్ఎస్ అనేవి వర్క్ అవుతాయి. ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ పీడిఆర్ఎస్లో ఈ హై ఉంది కదా, ఈ డే హై. ఓకే, ఇది ఎఫ్ఈజీకి లోవర్ హై. ఓకే, సో ఇది ఈ హై మనకి లోవర్ టైం ఫ్రేమ్లో మనకి ఒక స్వింగ్ హయ్యర్ లో లాగా కనిపిస్తుంది. ఓకే, స్వింగ్ హై ఇది. ఓకే, ఇది ఒక చిన్న స్వింగ్ హై. సో ఇక్కడ కూడా ఈ ఎగ్జాంపుల్లో కూడా చూడండి, ఎఫ్ఈజీలో ఈ లో ఉందా, ఈ లో అనేది ఒక లిక్విడిటీ లోవర్ టైం ఫ్రేమ్లో ఇది ఒక స్వింగ్ హైయర్ లో కింద పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఈక్వల్ హైస్ ఉన్నాయి. సో ఈక్వల్ హైస్ని ప్రైస్ స్వీప్ చేసింది. ఓకే, సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఎఫ్ఈజీస్లో ఉండే ఈ థర్డ్ క్యాండిల్లో ఉండే హైస్ అండ్ లోస్ అనేటివి లోవర్ టైం ఫ్రేమ్లో నథింగ్ బట్ స్వింగ్ హైస్ ఆర్ లోస్. ఇవి లిక్విడిటీ కింద పనిచేస్తాయి. సో ఇది బేసిక్ ఐడియా ఆఫ్ ఐఆర్ఎల్ టు ఈఆర్ఎల్, ఈఆర్ఎల్ టు ఐఆర్ఎల్. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కమెంట్స్లో చెప్పండి. ఇంకేమన్నా వీడియోస్ సజెషన్స్ ఉంటే చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.